హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఒక మంచి హెల్తీ అయిన టీ టైమ్ స్నాక్స్ లాగా చేసుకునే ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. అది కూడా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. విధంగా తీసుకున్న తర్వాత అలాగే 1/4 కప్పు వరకు బాంబే రవ్వ, అంటే అది ఉప్మా రవ్వ తీసుకున్నాను. 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు చాట్ మసాలా తీసుకున్నానండి. మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 వరకు నేను ఉల్లగడ్డ, ఉడికించి ఉల్లగడ్డ విధంగా తురిమేసి ఇందులో వేస్తున్నాను. విధంగా అంతా మసాలా అంతా బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఈ మొత్తం మిశ్రమాన్ని కలపడానికి 1/2 కప్ అయితే వాటర్ అయితే పట్టిందండి. ఈ విధంగా కలిపేసి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్నివ్వాలండి. తర్వాత నేనైతే చపాతీ మేకర్ తీసేసుకున్నాను. ఒకే రోల్ లాగా తీసేసి ఈ విధంగా చేత్తో కొద్దిగా పౌడర్ అనేది, గోధుమ పిండి అనేది వేసేసి చేత్తో ఈ విధంగా వత్తేసి తర్వాత చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. నేనైతే ఒక పెద్ద చపాతీలాగా చేసేసాను. వీడియోలో చూపిన విధంగా మనము పెద్ద చపాతీ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మందపాటిగా కొద్దిగా మందంగా ఉండేటట్టు చూసుకోండి. చూసారు కదా, ఈ పాటి మందంగా ఉంటే సరిపోతుంది. ఏదో ఒక మూత అయితే తీసుకోవాలి. నేను ఫస్ట్ అయితే పెద్ద మూత అనేది తీసుకున్నాను, కానీ నాకు ఆ షేప్ అనేది నచ్చలేదు. అందుకని తర్వాత ఇప్పుడు బాటిల్స్కి వస్తాయి కదా, అలాంటి ఒక చిన్న మూత శుభ్రంగా కడిగేసి తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా కట్ చేసేసాను ఫ్రెండ్స్. చూస్తుంటేనే హాఫ్ మూన్స్ లాగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా కట్ చేసేసి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా షాలో ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా వీడియోలో చూపిన విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్ మీదనే మనం ఫ్రై చేసేయచ్చు. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తర్వాత దీంతో చెంచాతో మనం కలపాలండి. కలిపేసిన తర్వాత ఇదైతే మరి తెల్లగా ఉంటే బాగుంటుందండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కనుక మనం ఫ్రై చేసినట్లయితే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. సింపుల్గా అయిపోయింది కదా. మీకు ఇంకా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. సింపుల్ స్నాక్స్ అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.